తెలంగాణలో విద్యార్థుల స్థానికతపై సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఎంబీబీఎస్ లో స్థానిక కోటా కింద ప్రవేశాలు పొందాలనుకున్న విద్యార్థులు నీట్ రాయడానికి ముందు 4 ఏళ్లు వరుసగా తెలంగాణలో చదివి ఉండాలని నిబంధనలు జారీ అయ్యాయి. ఆ నిబంధనలు తప్పుబడుతూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఇక ఈ పిటిషన్ పై జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ విక్రమ్ చంద్రన్లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు రిజర్వ్ చేసింది. వాదనలు విన్న తర్వాత విచారణను ముగిస్తున్నట్లు ప్రకటించింది. ఇంకేమైనా వాదనలుంటే శుక్రవారం లోపు లిఖితపూర్వకంగా సమర్పించాలని ఆదేశించింది. స్థానికత సమస్యకు ప్రభుత్వమే పరిష్కార మార్గాలను చూపాలని తెలిపింది. లేదంటే పిటిషన్ను డిస్మిస్ చేస్తామని సీజీఐ జస్టిస్ గవాయి గత నెల 23న విచారణ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున హాజరైన సీనియర్ న్యాయవాది గోపాల్ శంకర్ నారాయణన్ పరిష్కార మార్గాలు చెప్పకుండా తాము వాదనలు వినిపించాలనుకుంటున్నట్లు ధర్మాసనానికి చెప్పారు. తెలంగాణ శాశ్వత నివాసులైన విద్యార్థులు ఇంటర్ పరీక్షలను తెలంగాణలో రాయకపోయినా ఎంబీబీఎస్ ప్రవేశాలకు అనుమతి ఇవ్వాలని మధ్యంతర ఉత్తర్వులను జారీ చేయడానికి సీజీఐ సిద్దమయ్యారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది స్పందించారు. ధర్మాసనం అలాంటి ఉత్తర్వులు జారీ చేయడానికి ముందు తమ వాదనలు వినాలని అభ్యర్థించారు. అందుకు సీజీఐ అంగీకరించారు. దీంతో సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించారు. ఒక్కో ఎంబీబీఎస్ సీటు కోసం రాష్ట్ర ప్రభుత్వం ₹1 కోటి ఖర్చు పెడుతోందన్నారు. ఆ ప్రయోజనాలను స్థానికంగా చదివిన పేద మధ్య తరగతి విద్యార్థులకు కల్పించాలన్న ఉద్దేశంతోనే వరుసగా 4 ఏళ్లు రాష్ట్రంలో చదివి ఉండాలన్న నిబంధన తీసుకొచ్చిందని తెలిపారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 371(d)ని అనుసరించే ఈ నిబంధన తీసుకొచ్చారని వివరించారు. ఇక కర్ణాటక, అస్సాం, హర్యానాలో ఇలాంటి నిబంధనలు ఉన్నాయని అభిషేక్ సింఘ్వి వివరించారు. తెలంగాణ ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి హాజరై అంతరాష్ట్ర బదిలీలకు అవకాశం ఉండే అఖిల భారత సర్వీసు ఉద్యోగులు, న్యాయమూర్తులు, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు, సైనిక దళాలు, పారామిలిటరీ దళాల్లో పనిచేసే వారి పిల్లలకు ఈ నిబంధన నుంచి వెసులుబాటు కల్పిస్తామని హామీ పత్రాన్ని ధర్మాసనానికి సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వ వాదనలపై జస్టిస్ గవాయి పలు ప్రశ్నలు సంధించారు. రాష్ట్రంలో పుట్టినా 10వ తరగతి వరకు చదివినా తల్లిదండ్రులు ఇక్కడే శాశ్వత నివాసం ఉన్న విద్యార్థి వేరే రాష్ట్రాల్లో ఇంటర్ చదవారన్న కారణంతో ప్రవేశాలను నిరాకరించవచ్చా అని ప్రశ్నించారు. జేఈఈ, నీట్ శిక్షణ నిమిత్తం రాజస్థాన్లోని కోటాకు దేశం నలుమూలల నుంచి విద్యార్థులు వెళ్తుంటారని తెలిపారు. అలా వెళ్లిన వారి పరిస్థితి ఏంటి అని అడిగారు. తెలంగాణకు ఐఏఎస్ అధికారి డిప్యుటేషన్ పై ఢిల్లీకొచ్చినప్పుడు ఆయన కుమారుడు ఢిల్లీలో ఇంటర్ చదివాడని పక్కన పెట్టేస్తారా? అకస్మాత్తుగా తెచ్చిన నిబంధన గురించి తెలియని విద్యార్థులు వేరే రాష్ట్రంలో చదువుకోవడానికి వెళ్తే అక్కడ ఇక్కడ స్థానికులు కాకుండా పోయే ప్రమాదం ఉందన్నారు. ఇలాంటి నిబంధన తెలియక విద్యార్థులు ఇబ్బంది పడటాన్ని తాము అంగీకరించమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇలాంటి విషయాల్లో విద్యార్థులను ముందే హెచ్చరించాలని తెలిపింది. తల్లిదండ్రులకు స్తోమత ఉన్నప్పుడు పిల్లలను మంచి చదువుల కోసం దుబాయ్, లండన్, అమెరికాకు పంపొచ్చని పేర్కొంది. వారంతా ఇక్కడి వారే అయినా కేవలం 2 ఏళ్లు బయట చదివారన్న కారణంతో ఎలా కాదంటారు అని నిలదీసింది. కావాలనుకుంటే 2028 నుంచి స్థానికత నిబంధనలను అమల్లోకి తీసుకురావాలని జస్టిస్ గవాయి సూచించారు. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ ఐ న్యూస్.